నమస్తే ఫ్రెండ్స్, నేను మీ మాధురి. వెల్కమ్ టు ఫ్లేవర్స్ బై మాధురి. ఈరోజు మన కిచెన్లో పర్ఫెక్ట్ కర్ణాటక స్టైల్ దొన్నె బిర్యానీ ఎలా తయారు చేసుకోబోతున్నామో చూద్దాం. అందుకోసం 1/2 kg చికెన్ తీసుకొని ఇలా శుభ్రంగా కడిగేసి పెట్టుకోవాలి. అందులోకి రుచికి సరిపోయినంత ఉప్పు వేసుకోవాలి. 1/2 టీ స్పూన్ పసుపు వేసుకుందాము. 1 టీ స్పూన్ కారపొడి వేసుకొని బాగా మిక్స్ చేసుకుందాం అంతా కలిసేటట్టుగా. అందులోకి 1 టీ స్పూన్ నిమ్మరసం కూడా వేసుకుందాము. నిమ్మరసం వేసుకోవడం వల్ల ముక్కలు జ్యూసీగా వస్తాయి బిర్యానీలో. ఇలాగా కలిపేసేసి 1/2 అవర్ పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు రైస్ తీసుకుందాము. నార్మల్ రైసే తీసుకోవాలి. దీనికి బాస్మతి రైస్ ఏం అవసరం లేదు. ఇలాగా వాష్ చేసేసి ఇవి కూడా పక్కన పెట్టేసుకుందాము. ఇప్పుడు మనము ఒక బాండలి పెట్టుకొని అందులోకి నూనె యాడ్ చేసుకొని ఇలాగా హోల్ బిర్యానీ మసాలా మొత్తాన్ని వేసుకోవాలి. ఈ బండ పువ్వు మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. బండ పువ్వు వేసుకోవడం వల్లే అసలు ఫ్లేవర్ వస్తుంది. ఇదిగోండి, 1/2 కట్ట పాలకూర, 1/2 కట్ట కొత్తిమీర, 1/2 పుదీనా. ఇలాగా అన్నిటిని వేసుకొని అందులోకి ఒక 2-3 పచ్చిమిర్చి వేసుకొని బాగా ఫ్రై చేసుకుందాము. ఇలా ఫ్రై చేసుకోవడం వల్ల మనకి పచ్చి వాసన అనేది పోతుంది. ఇదిగోండి, ఇలాగా బాగా ఫ్రై అయిపోయినాయి కదా. దీంట్లోకి వాటర్ ఏం యాడ్ చేయొద్దు. ఇదిగోండి, ఇలాగా సన్నగా ఆనియన్స్ ని కట్ చేసుకుందాము. ఒక కప్పు ఆనియన్స్, టమోటాను కూడా సన్నగా కట్ చేసుకుందాము. ఇదిగోండి, టమోటా కూడా ప్యూరీ లాగా వచ్చేసింది కదా. కావాలంటే మిక్సీ కన్నా పట్టుకోవచ్చు. ఇప్పుడు మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న పాలకూర, కొత్తిమీర, పుదీనాని ఇలాగా మిక్సీ చేసుకుందాము పేస్ట్ లాగా. ఇదిగోండి, పేస్ట్ రెడీ అయిపోయింది కదా. ఇవన్నీ రెడీగా పక్కన పెట్టుకొని ఇప్పుడు బిర్యానీ ప్యాన్ పెట్టుకొని అందులోకి 2-3 స్పూన్లు నెయ్యి వేసుకుందాము. అందులోకి ఒక 2 స్పూన్లు ఆయిల్ కూడా వేసుకుందాము. ఇదిగోండి, ఈ ఆయిల్ మస్టర్డ్ ఆయిల్ అంటారు. ఇది వేసుకోవడం వల్ల బయట హోటల్ టేస్ట్ వస్తుంది మనకి. ఉంటే వేసుకోండి. బయట హోటల్లో ఎలా తింటామో టేస్ట్ అలాగే ఉంటుంది సేమ్. అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ వేసుకుందాము. ఇప్పుడు ఒకసారి కలిపెట్టుకొని అందులోకి ఒక 3 టేబుల్ స్పూన్స్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము. ఇది ఒకసారి బాగా ఫ్రై అయ్యేలాగా కలుపుకొని పచ్చివాసన పోయేదాకా ఫ్రై చేసుకుందాము. ఇప్పుడు అందులోకి 1/2 kg మనం ముందు కలిపెట్టుకున్నాం కదా చికెన్, ఆ చికెన్ వేసుకొని ఇలాగా బాగా కలుపుకుందాము. ఇది నేను చాలా హోటల్స్ లో తిన్నాను దొన్నె బిర్యానీ. సేమ్ అదే టేస్ట్ లో ఉంటుంది. ఇదిగోండి, టమాటో ప్యూరీ కూడా యాడ్ చేసుకుందాము. టమాటో ప్యూరీ కూడా పచ్చి వాసన పోయేదాకా బాగా కలుపుకొని మగ్గించుకుందాము. మూత పెట్టేసుకొని ఒక 5 to 10 minutes బాగా మగ్గనిద్దాము. 5 to 10 minutes తర్వాత ఇప్పుడు మూత తీసి చూద్దాము. ఇదిగోండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది పర్ఫెక్ట్ గా ఉడికింది. అందులోకి మనం ముందుగా తయారు చేసి పెట్టుకున్న పాలకూర పేస్ట్ ని కూడా వేసుకొని, అది పాలకూర మాత్రం అసలు స్కిప్ చేయొద్దు. పాలకూర వేసుకోవడం వల్లే మనకి కలర్ అనేది బాగా పర్ఫెక్ట్ గా హోటల్ స్టైల్ బిర్యానీ లాగే కనిపిస్తుంది. ఇదిగోండి, ఈ బిర్యానీలో ఎటువంటి మసాలాస్ ఉండవు కాబట్టి మనకి గ్యాస్ ట్రబుల్ అవేమి రాకుండా కూడా ఉంటాయి. పెద్దవాళ్ళు కూడా బాగా తినొచ్చు. ఇదిగోండి, ఆయిల్ అంతా పైకి వచ్చేసింది కదా. ఇప్పుడు ఇది మనకి బాగా కుక్ అయిపోయింది. ఇప్పుడు అందులోకి ముందుగా కడిగి పెట్టుకున్న రైస్ని కూడా వేసేసుకుందాము.
రైస్ వేసుకొని ఒకసారి కలుపుకోవాలి. ఈ బిర్యానీ టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ఇప్పుడు ముందుగా మీరు ఏ గ్లాస్తో అయితే బియ్యం నానబెట్టుకొని ఉంటారో అదే గ్లాస్ తోటి 1కి 2 గ్లాసులు చొప్పున వాటర్ పోసుకుందాము. ఎందుకంటే చికెన్ అన్నీ ఉడకాలి కాబట్టి 1 గ్లాస్కి 2 గ్లాసులు సరిపోతాయి, ఎక్కువేం అవ్వవు. మీరు ఏ గ్లాస్తో తీసుకుంటారో ఆ గ్లాస్ తోటి 2 గ్లాసులు వాటర్ పోసుకోండి, సరిపోతుంది. ఇదిగోండి ఇప్పుడు మనకి దగ్గరికి వచ్చేస్తుంది. ఇప్పుడు ఒకసారి కలుపుకుందాము. ఇదిగోండి కలర్ అయితే చూసారా, అచ్చం బయట హోటల్లో దొన్నె బిర్యానీ ఏ కలర్లో ఉంటుందో అదే కలర్లో ఉంది. ఇదిగోండి ఇంకొంతసేపు ఆ వాటర్ అన్ని పోయేదాకా మగ్గించుకుందాము. ఇదిగోండి ఇలాగా వాటర్ అన్ని పోయేదాకా ఉడికించుకుందాం బాగా. ఇదిగోండి ఇప్పుడు రెడీ అయిపోయింది. మనకి రైతా తయారు చేసుకుందాము. అందుకోసం 1 కప్పు పెరుగు తీసుకొని అందులోకి సన్నగా కట్ చేసి పెట్టుకున్న కుకుంబరు, ఆనియన్, అలాగే కొత్తిమీర. ఈ దొన్నె బిర్యానీలోకి రైతా అయితే ఇలాగే ఇస్తారు మనకి బయట. కుకుంబర్ కంపల్సరీ వేస్తారు. ఇదిగోండి రైతా రెడీ అయిపోయింది. ఇప్పుడు మనకి దీన్ని సర్వ్ చేసుకోవడానికి ఇలాంటి దొన్నె తయారు చేసుకోండి బనానా లీఫ్ తోటి. ఇది ఎలా తయారు చేసుకోవాలో నేను డిస్క్రిప్షన్ బాక్స్లో పెడతాను. ఖచ్చితంగా ఇది తయారు చేసుకొని మీ ఇంటికి వచ్చిన గెస్ట్లకు కానీ మీరు కానీ ఇలాగే సర్వ్ చేసుకొని తినండి. టేస్ట్ అయితే చాలా అంటే చాలా బాగుంటుంది. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్. మీరు తయారు చేసుకొని ఎలా వచ్చిందో నాకు కామెంట్ సెక్షన్లో తప్పకుండా తెలియచేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.